పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాం. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగా సెలవిచ్చుచున్నాడు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నా మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఎంట విశ్రాంతియు, నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని. అది నాకు భయము కలగజేసెను. నేను నా పడక మీద ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున నా స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకు పిలవనంపివలెను ఆజ్ఞ నేనిచ్చితిని. శకునగాండ్రను, గారడి విద్య గలవారును, కల్దీలను, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావము నాకు తెలపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధాత్మ, దేవదూతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతి అగు బెల్తెషాజరును పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరుడొకడు, ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగా బిగ్గరగా ప్రకటించెను: ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి. పశువులను దాని నీడ నుండి తొలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచి వరకు వానికున్న మనసునకును బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరకు లగు దేవదూతల ప్రకటననుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును. బెల్తెషాజరును నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనమును ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞాని దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్పు సమర్థుడు వంటివి. అందుకు బెల్తెషాజరు, దానియేలు ఒక గంటసేపు అతి విస్మయముంది మనసునందు కలవరపడగా రాజు, బెల్తెషాజరు, ఈ దర్శనముల వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారం భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా.
రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తు అయ్యను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము, గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచే వరకు పొలములోని పచ్చికలలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందమని జాగరకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగా జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడి. వారు చెప్పిరి కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారందరినీ కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్రెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా, రాజు బబులోను ఈ మహా విశాలపట్నము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక గొప్ప శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్రెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగా జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగా నెబుకద్రెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటి ఏకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయను. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్రెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధి అగు ప్రభావము నాకు ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులు నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చెయ్యవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగ నెబుకద్రెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. ఇంతటితో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.